యూరియా కోసం రైతులు 2 నెలలుగా అల్లాడుతున్న ఆందోళనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కళ్ళు తెరవడం లేదు. సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా రైతులంతా పెద్ద ఎత్తున యూరియా కోసం పలు చోట్ల ఆందోళన చేయడం కనిపించింది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట భూంపల్లి ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులు యూరియా కోసం పిఐసిఎస్ కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటల నుంచే రైతులంతా అక్కడికి చేరి యూరియా కోసం తరలి రాగా అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. ఇక మిర్దొడ్డిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రైతులంతా కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం తరలి వచ్చి అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక తొగుటలో కూడా ఈరోజు అదే పరిస్థితి కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే తొగుట మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తొగుటలోని పిఐసిఎస్ కేంద్రం వద్దకు చేరి పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. అక్కడికి యూరియా కోసం వచ్చినటువంటి రైతులకు కనీసం మంచినీళ్ళు తిండి కూడా లేకపోవడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. గత 2 నెలలుగా తిరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం తమకు యూరియా సప్లై చేయలేకపోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక హుస్నాబాద్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఆగ్రో కేంద్రం వద్దకు ఈరోజు తెల్లవారుజాము నుంచే వందలాదిగా తరలి వచ్చినటువంటి రైతులు యూరియా కోసం బారులు తీరు నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అయినప్పటికీ కూడా సాయంత్రం కల్లా అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అక్కడ కనిపించింది. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మహిళలు కనీసం మంచినీళ్ళు లేక తిండి లేక సొమ్మసిలి పడిపోయినటువంటి దుస్థితి అక్కడ కూడా కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలిపోయింది, కూలిపోయింది అని చెప్పి అవాకులు చెవాకులు పేలినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ద్వారా 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళన కోసం తీసుకువెళ్లడం కోసం ఆయన శంకుస్థాపన ఎట్లా చేశాడని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణ శర్మ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుపై ఘోష్ కమిటీ వేయడము అట్లాగే సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ తరలించడం కోసం శంకుస్థాపన చేశారని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులు అనుసంధానంగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని, కేసీఆర్ దార్శనికతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ ఒకవైపు ఈ ప్రాజెక్టు ద్వారానే నీళ్ళని హైదరాబాద్ తరలించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల వెనుక కారణం ఏమిటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇది చెప్పకనే చెప్పి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ప్రాజెక్టు అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఒక వాస్తవమైనటువంటి ప్రాజెక్టుగా అంగీకరించడం జరిగిందని ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 99ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఈరోజు హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు సంబంధించిన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని వాళ్ళని నిలువరించడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడుకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 99 జీవో ఫలితంగా తమకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని తక్షణమే ఆ జీవోను సవరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా మాలలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇది సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అటు పెన్షన్లను పెంచుతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయిందని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. అటు వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను పూర్తి స్థాయిలో పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు యూరియా కోసం రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చేగుంటలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గత నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా ఆందోళనకు దిగి ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. అట్లాగే
నార్సింగ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. యూరియా కోసం రైతులంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే మాసాయిపేట వద్ద అటు నేషనల్ హైవే పైన కూడా రైతులంతా చేరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో ఆ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి యూరియా కోసం అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేయడం కనిపించింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బుల్ని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తాత్సారానికి వ్యతిరేకంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు విద్యార్థులు అంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జహీరాబాద్లో ఆందోళన నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి ధర్నా కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదని, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో డిగ్రీ కళాశాలలన్నీ నిరవధికంగా మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి యాజమాన్యాలు ప్రకటించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న